హాయ్! హలో! నమస్తే. నేను మీ చట్పట్లచ్చుని. మరి ఈరోజు మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు, ఈరోజు ప్రోగ్రామ్ టాపిక్ ఏంటో మాట్లాడేసుకుందామా? అయితే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్‌లు ఎప్పుడున్నాయి? అసలు ఆ ఎలక్షన్‌లు జరుపుతారా? లేదా అసలు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్‌లు ఎప్పటికి పూర్తవ్వాలి? ఎప్పుడో పూర్తవ్వాల్సిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్‌లు ఇప్పటి వరకు ఎందుకు పూర్తవ్వట్లేదు? అసలు ఆలస్యం దేనికి? ఎలక్షన్‌లంటే కాంగ్రెస్ ప్రభుత్వం భయపడుతుందా? అసలు ఏం జరుగుతుంది? వీటి గురించి అన్నీ తెలుసుకోవాలంటే మన ప్రోగ్రామ్‌లోకి వెళ్ళిపోవాలి. లెట్స్ స్టార్ట్ చాట్‌పాట్ లచ్చు ముచ్చట్లు. చట్‌పాట్ లచ్చు ముచ్చట్లు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్‌లు ఎప్పుడో జరగాల్సింది. కానీ ఇప్పటి వరకు పూర్తవ్వలేదు. దీని వెనకాల చాలా రాజకీయ అస్త్రాలే నడుస్తున్నాయి. అసలు ఎందుకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్‌లు అంటే నేటి ప్రభుత్వం భయపడుతుంది? కాంగ్రెస్ ప్రభుత్వం దీని వెనకాల ఏమైనా వ్యూహాలు నడిపిస్తుందా? లేకపోతే భయపడుతుందా? అసలు ఏం జరుగుతుంది? లెక్కకైతే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్‌లు 2024 జూలై లోపలే పూర్తవ్వాలి. గత ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలో 2019 మే, జూన్ నెలల్లోనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్‌లు అయిపోయాయి. దాని ప్రకారం చూసుకుంటే 2024 జూలై కల్లా మన ఎన్నికలు పూర్తవ్వాలి. ఇప్పుడు 2026 ఆగస్టు నెల వచ్చేసింది. అయినా మన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్‌లు ఇంకా పూర్తవ్వలేదు. అయితే దీని వెనకాల ప్రభుత్వము ఒక సవాళ్ళని ఎదుర్కొంటుంది. ఈ ఎలక్షన్ ఆగడానికి గల కారణం కాంగ్రెస్ ప్రభుత్వము బీసీ రిజర్వేషన్స్. అవును. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ తెచ్చిన తర్వాతే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్‌లు మేము నిర్వహిస్తాము అని ప్రకటించారు. అయితే ఇప్పటికిప్పుడు ఎలక్షన్‌లు కనుక పెడితే ఖచ్చితంగా ముందున్న సవాళ్ళు అదే. ఇప్పటి వరకు బీసీ రిజర్వేషన్‌లు ఎందుకు తేలేదు అని ప్రతిపక్షాలు విమర్శిస్తూనే ఉన్నాయి. దానికి కారణం వల్లే ఇప్పటి వరకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్‌లు పూర్తి కాలేదు. అయితే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్‌లు ఇప్పటికిప్పుడు పెడితే ప్రభుత్వం ముందు చాలా సవాళ్లు ఉన్నాయి. ఈ సవాళ్లు అన్నిటిని అధిగమించి ప్రజల్లోకి వెళ్ళి అప్పుడు ఓట్లు తీసుకురావాలి కాంగ్రెస్ ప్రభుత్వం. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ముందు ఉన్న సవాళ్ళేంటి? అసలు ఎందుకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్‌లు పెట్టలేకపోతుందనే దాని గురించి మాట్లాడుకుందాం. ప్రధానంగా బీసీ రిజర్వేషన్‌లు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని పార్టీల కంటే అందరికన్నా ముందే అందరి ఓట్లని ఏకం చేసుకోవాలి అన్న ప్రయత్నంలో తీసుకొచ్చిందే బీసీ రిజర్వేషన్‌లు. ఎన్నటి నుండో మన దేశంలో బీసీ రిజర్వేషన్స్ అనేవి రావాలి అని ధర్నాలు, నిరాహార దీక్షలు ఇలా ఎన్నో జరుగుతుంటే వస్తూ ఉన్నాయి. వాటిని ఓట్లుగా మార్చుకుందామని ఐడియా వేసింది కాంగ్రెస్ ప్రభుత్వము. బీసీ రిజర్వేషన్‌లు తేవాలి, ఖచ్చితంగా ముందుకు వెళ్ళాలి అన్న ఆలోచనతో అసెంబ్లీలో కూడా దీనిపైన చర్చలు చేశారు. కానీ దీన్ని కేంద్ర ప్రభుత్వం కొట్టి పారేసింది. అయినా కాంగ్రెస్ ప్రభుత్వము దీన్ని వెనకడుగు వేయలేదు. రేవంత్ సర్కార్ ఎలాగైనా బీసీ రిజర్వేషన్‌ని ముందుకు తీసుకువెళ్ళాలి అన్న ఆలోచనతో ముందుకు వెళ్లారు. అయినా అది ముందడుగు వేయలేకపోయింది. బీసీ రిజర్వేషన్‌లు పూర్తి కాకపోవడంతో లోకల్ బాడీ ఎలక్షన్‌లు ఎప్పటి వరకు పెడతారు అని హైకోర్టు ప్రతిసారి వాళ్ళని సూటి ప్రశ్నలు అడగడం మొదలుపెట్టింది. ప్రభుత్వం ఇన్ని సూటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక లోకల్ బాడీలో ఉన్న గ్రామ పంచాయతీ ఎలక్షన్‌లు పెట్టారు. సర్పంచ్ ఎలక్షన్‌లు పూర్తవ్వగానే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్‌లు కూడా పెట్టాలన్న ఉద్దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది. సర్పంచ్ ఎలక్షన్‌ల తీర్పుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచనలో పడింది. 30% పైగా బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్‌లను కైవసం చేసుకోగా 10% పైగా బీజేపీ పార్టీ కైవసం చేసుకుంది. ఇలా చిన్న చిన్న పార్టీలు ఇంకా కొన్ని 5% ఇంకా దాంతో పాటు ప్రత్యేకంగా స్వయంగా నిలబడిన వాళ్ళు అలా సర్పంచు సీట్లని కైవసం చేసుకున్నారు. ఇవన్నీ గమనించిన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ఎలక్షన్ వెంటనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్‌లు పెడితే ఖచ్చితంగా తారుమారు అయ్యే అవకాశం ఉందని, ప్రభుత్వం పైన ఇంకా వ్యతిరేకం వచ్చే అవకాశాలు ఉన్నాయన్న ఆలోచనతో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్‌లు ఆపారని నిపుణులు చెప్తూ ఉంటారు. అయితే ఇప్పటికిప్పుడు
కాంగ్రెస్ ప్రభుత్వం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్‌లు పెడితే కనుక చాలా వరకు నష్టపోయే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. అయితే ప్రభుత్వము ఇప్పటికే ప్రజల్లో విఫలమైంది అని రాజకీయ చేతులు చెప్తున్నారు. అయితే అసలు ఏ విధంగా ప్రభుత్వము ప్రజలకు క్షీణించిపోయిందన్న దాని గురించి మాట్లాడుకుందాము. కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రకటించిన ప్రతి పథకం ఇప్పటి వరకు పూర్తి కాలేదు. ఉదాహరణకు రైతు బంధు, రైతు రుణమాఫీ, కళ్యాణ లక్ష్మి కింద ఇస్తా అన్న తులం బంగారం, ఇలా ఎన్నో పథకాలు, ఎన్నో మాటలిచ్చి ఇప్పటి వరకు నెరవేర్చలేదు అని కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు. వీటిని ఓట్లుగా మార్చుకోవాలని ప్రతిపక్ష పార్టీలు సన్నాహాలు చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ టైంలో ఒకవేళ ఎలక్షన్లు పెడితే ఖచ్చితంగా ప్రభుత్వాన్ని సూటిపూటి మాటలతో విపక్షాలు పట్టు సాధించుకుంటాయన్న ఆలోచనలతో ప్రభుత్వము వెనకడుగు వేస్తుందని, బీసీ రిజర్వేషన్ తెచ్చిన తర్వాతే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లు మొదలుపెట్టాలి అనే ఆలోచనతో నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అయితే వీటన్నిటికంటే మాకు భయపడే ఎంపీటీసీ, జెడ్పీటీసీ గ్రేటర్ హైదరాబాద్లో జరగాల్సిన ఎన్నికలకు ముందుకు రావట్లేదు అంటూ విపక్షాలు కాంగ్రెస్ పార్టీ మీద భగ్గున పడుతున్నారు. అయితే ప్రజల్లో కూడా దీని మీద ఆశలు అడియాశల కింద వెళ్ళిపోయాయి. ఎప్పుడెప్పుడా అని క్యాండిడేట్లు ఎదురు చూసిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లు జరగకపోవడంతో అది జరిగినప్పుడు చూద్దాం, అది వచ్చినప్పుడు ఓట్లేద్దాం అంటూ ప్రజలు ఎప్పుడో మర్చిపోయారు. అయినా ఎంపీటీసీ, జెడ్పీటీసీగా నిలబడి ఎంపీటీసీ సార్, జెడ్పీటీసీ సార్ అని పొగిడించుకోవాలనుకున్న నాయకులు వాళ్ళ కళ్ళు కాయల్లా మిగిలిపోవడమే తప్ప ఈ ఎన్నికలు వస్తాయా రావా అనేది కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రమే తెలిసింది. లెక్కకైతే ఈ ఎలక్షన్లు 5 సంవత్సరాలకు ఒకసారి జరగాల్సిందే. కానీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లు ఎప్పుడు పెట్టాలి అన్నది ప్రభుత్వం చేతిలో ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఎప్పుడైతే వాళ్ళ పథకాలు సెట్ అయ్యాయి, ఇప్పుడు ప్రజల్లోకి మనం వెళ్తే మనకు ఓట్లు వస్తాయి అని వాళ్ళు ఎప్పుడు అనుకుంటే అప్పుడు ఎలక్షన్లు పెట్టుకోవచ్చు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పట్లో అది పెట్టే ఆలోచనలో లేదు అన్నట్టే కనబడుతున్నారు. మరి చూడాలి, బీసీ రిజర్వేషన్స్ తీసుకొచ్చి ఎలక్షన్లు ముందుకు వస్తారా, లేదు ఇక 2 సంవత్సరాలే ఉంది కాబట్టి అని వదిలేస్తారా, ఏం చేస్తారు, అసలు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లు పెడతారా, పెట్టరా అన్నది రాబోయే రోజుల్లో చూద్దాం. సో ఇది ఇవాల్టి చట్పట్లచ్చు ముచ్చట్లు. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి ఇట్స్ లచ్చు స్టూడియో. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్, చిన్న లైక్ కొట్టేసి ఈ వీడియోను కొంతమందికి షేర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మళ్ళీ మరో ఎపిసోడ్లో కలుద్దాం. స్టే ట్యూన్డ్. బాయ్. నేను మీ లచ్చు.